తొలేకాదశి సందర్భంగా ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ నుండి తప్త ముద్రధారణ స్వీకరణకు దేశ నలుమూలల నుండి వేలాదిగా భక్తులు బెంగళూరు నగరానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ నగరానికి చెందిన మధ్వ పురోహితులు జయతీర్థ విద్యాపీఠ పూర్వ విద్యార్థి యాతగిరి మధ్వేష్ గత 3 రోజులుగా బెంగళూరు నగరంలో ఉండే గురువులచే ముద్రధారణ స్వీకరించారు. ఈ సందర్భంగా మధ్వేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రఘువీరాచారి, అన్వేషాచారి, అరవిందాచారి, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. సుదర్శన మహాజ్వాల అంటే ఆ జ్వాలలో ఆ శంఖ చక్రాన్ని కాల్చి మాకు వేసినప్పుడు మా యొక్క అజ్ఞానం ఏదైతే ఉంటుందో అది నశించిపోయి విష్ణువు యొక్క మార్గంలో నడవాలి అని మహాస్వాముల వారు విశేషంగా అందరికీ కూడా అనుగ్రహించడం జరిగినది. ద్వాదశి నాడు మరుసటి రోజు ద్వాదశి, ఆ రోజున వ్రతము అంటే శాఖా వ్రతము మొదటి వ్రతము, 2వ నెల దది వ్రతము, 3వ నెల క్షీర వ్రతము, 4వ నెల ద్విదళ వ్రతము. ఈ 4 నెలలు కూడా మహాస్వాముల వారు భక్తులందరి చేత విశేషంగా చాతుర్మాస వ్రతాన్ని చేయిస్తూ వారు కూడా చేస్తూ అనుగ్రహిస్తూ ఉండడం జరిగినది. ఇందులో పూర్వ విద్యార్థి అయినటువంటి నేను మధ్వేష్, నేను ఇందులో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా కక్కగారు అయినటువంటి యాతగిరి హరియాచారు మరియు యాతగిరి ఆనంద్ అందరూ కూడా వచ్చి మహాస్వాముల వారి దగ్గర విశేషంగా ముద్రాధారణ, ఫలమంత్రాక్షతలు స్వీకరించి ధన్యులయ్యాము అని మేము భావిస్తూ నా 2 మాటలు ముగిస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు.